ఆడియో అందరికీ చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు ఇవాళ రిలీజ్ అయింది జ్యూక్ బాక్స్ అంటే అఫీషియల్గా ఇవాళ తనకి రిలీజ్ అయింది. మిగతా 2 సాంగ్స్ కూడా యాక్చువల్గా ఇంతవరకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఎంత చక్కగా ఉన్నవే, సెకండ్ రంగరంగస్థలాన, థర్డ్ రంగమ్మ మంగమ్మ. ఈ జ్యూక్ బాక్స్లో మీకు ఐటమ్ సాంగ్ జిగర్ రాని ఐటమ్ సాంగ్ దేవి స్పెషల్ అది ఉంటుంది. అలాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే ఒక సాంగ్ ఒక చిన్న అంటే ఒక పొలిటికల్ సెటైర్ లాగా అని కానీ అనుకోవడమేమో ఒక సాంగ్ వినండి. సో ఇంకా 2 సాంగ్స్ జ్యూక్ బాక్స్లో ఉంటాయి. సో ఆ సాంగ్స్ కూడా మీకు బాగా నచ్చుతాయని. అలాగే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది సినిమాలో, అది సినిమాలో మీరు డైరెక్ట్గా చూడవచ్చు. అది చంద్రబోస్ గారు పాడారు. సో థ్యాంక్స్ అండి. ఇంకా మార్చ్ 18th ఆడియో ఫంక్షన్ కాక ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో ఇంకా మాట్లాడాల్సింది ఈవెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. చెప్పినట్టే మార్చ్ 30th రిలీజ్. ఇది 1980 ఆ నేపథ్యంలో జరిగే కథ. సో అందరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని, 80sలో అంటే 80s నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ అనుభూతిని వెనక్కి తీసుకెళ్తుంది. మళ్ళీ దాన్ని మీరు తిరిగి ఆస్వాదించగలుగుతారు. అలాగే ఏదైతే జనరేషన్ అది మిస్ అయ్యారో అది మళ్ళీ దాన్ని చూడొచ్చు. అదే ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, డెఫినెట్గా ఉంటుందండి. దీనికి ముందు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అయితే నేను టెక్నీషియన్స్ మంచిగా దొరికినప్పుడు డైరెక్టర్ జాబ్ ఈజీ అయిపోద్ది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్షన్ అనేది, ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే నాకు మంచి ఆర్ట్ డైరెక్టర్ దొరికాడు రామకృష్ణ అని. సో నాకు పెద్ద బాధ్యత లేకుండా పోయింది. సో వి రీసెర్చ్ అలాట్ అండ్ అంటే చాలా మైన్యూట్. తను యాక్చువల్గా టౌన్లోనే ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. సో అంత అందంగా ఎలా పట్టుకోగలడో తెలియదు యాక్చువల్గా. నేనే ఆశ్చర్యపోయాను, అవును కరెక్టే, మా చిన్నపిల్లగా ఉండేది అని. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రామకృష్ణ. ఇద్దరు ఒక సృజనాత్మకత యొక్క ఉచ్చ స్థితిలో అంటే మంచి ఉంటారు కదా, అంటే ఇద్దరు కూడా మంచి క్రియేటివ్, కొన్నిసార్లు హై లెవెల్స్లో ఉంటాయి. ఇద్దరు ఆ పొజిషన్ ఉన్నారు ఈ సినిమా చేస్తున్నప్పుడు. ముఖ్యంగా చంద్రబోస్ గారు ఆయన ఏదైనా సరే ఒక అంటే ఈ సాంగ్స్ అన్నీ మీరు నమ్మరు, ఒక 10-15 మినిట్స్లో ప్రతి సాంగ్ రాశారంటే నమ్మరు. ఇంత అందం లిరిక్స్ అన్నీ కూడా. అంటే ఆయన కంటెంట్ ఇట్లా ఉండాలి అనగానే ఆయన అందుకనే టవడప్ చెప్పేస్తాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దేవి ఈ సినిమా ఒక్క ట్యూన్ ఇవ్వలేదు అని లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేశాడు తను. మేము ట్యూన్ విని ఒక్క లిరిక్ రాలేదు ఈ సినిమాకి. సో మొత్తం చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన తర్వాత తను ట్యూన్ చేశాడు. సో పాతకాలంలో ఈ పద్ధతి చాలా ఉండేది. సో అనుకోకుండా ఈ సినిమాకి 6 సాంగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో 6 సాంగ్స్ కూడా అలాగే జరిగినాయి. లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నా 28 సంవత్సరాల జీవితం అంతా పల్లెటూరులోనే సాగింది. సో నేను 28 years, ఆల్మోస్ట్ 25 to 28 years నేను పల్లెటూరులోనే ఉన్నాను. పల్లెటూరులోనే పెరిగాను కూడా. సో ఆ ఊరు నుంచే కాలేజీకి వెళ్ళేవాడిని, ఆ ఊరు నుంచి చదువుకున్నాను. కాబట్టి చాలా అనుబంధం ఉందన్నమాట. నేను చెప్పాలంటే నా ఆత్మని నేను వెతుక్కోవడం అనమాట ఈ సినిమా తీయడం అంటే. సో ఇది వదిలేసి ఇప్పుడు లండన్ అని అటెండ్ తిరుగుతున్నాను. నాకే బాధేస్తుంది. నాకు బాగా చేస్తున్నాను, చాలా సినిమాలు చేశారు, చాలా బాగున్నాయి, మేమన్నీ చాలా తీయట్లేదు మీరు అని నాకు సిగ్గు అనిపించింది అనమాట. అంటే నేను ఎక్కడెక్కడో చేస్తాను అనుకుంటున్నాను, నేను అనవసరంగా నా ఊరిని వదిలేసి వచ్చేసినట్టు అనిపించింది ఒకసారి ఆయన మాట్లాడితే. సో ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లా, కనెక్ట్ అయిపోయి స్టోరీస్ కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోవడం తప్ప నేను పుట్టి పెరిగిన వాతావరణానికి సంబంధించిన సినిమా చేయాలని ఎప్పుడూ అనుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడు ఈ కళ నెరవేరింది. అది గొల్లబామ అనేది మీకు నెట్లో కొడితే వస్తుంది చూసారా, పెద్ద కాళ్ళు వేసుకుని ఉంటుంది కదా, ఒక పురుగు ఉంటుంది కదా. యాక్చువల్గా అది అందంగా ఉంటుంది చూడగానే. సో అది అనే ఉద్దేశం తప్ప అది వేరే మీనింగ్ కాదు. సో అది అబద్ధం చేసుకున్నారేమో. అది ఆడియో ఫంక్షన్ చెప్తాను, మరి అన్నీ చెప్పేస్తే మాట్లాడడానికి. ముఖ్యంగా ముందే చెప్పాను, రంగస్థలం అనే చట్టం కూడా అంటే ప్రతి పల్లెటూరు కూడా రకరకాల పాత్రలు ఉంటాయి. విచిత్రంగా ఉంటుంది అంటే రకరకాల మనస్తత్వాలు, రకరకాల అంటే ప్రతి క్యారెక్టర్ ఒక పిసాడు ఉంటాడు, లేకపోతే ఒక మంచోడు ఉంటాడు, లేకపోతే ఇంకా ఒక చెవిటోడు ఉంటాడు. ఇలా అన్ని రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి.
పల్లెటూరులో పుట్టి పెరిగామంటే ఒక ఫుల్ సినిమా నడుస్తుంటుంది పొద్దున్న సాయంత్రం వరకు. అంటే ఎంత ఎంజాయ్ అంటే ఎవడెవడో జోక్స్ వేస్తే అసలు మనం వేసే జోక్స్ అప్పుడప్పుడు మా ఊరు వెళ్తే వాళ్ళు జోక్స్ వేస్తుంటే నేను తక్కువ రాస్తానా, వీళ్ళంత క్రియేషన్ ఉంది, వీళ్ళు రాలేదు కాబట్టి ఇలా ఉండిపోయారు, నేను వచ్చి డైరెక్టర్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే వాళ్ళు నాకు ఇన్ఫేర్ వస్తారనమాట. వాళ్ళకి ఐటమ్ సాంగ్ ముందు వినిపించి ఇది బాగుందంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్న రిలీజ్ చేసాం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.